ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. 775 నామము మేరు నిలయ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మేరు నిలయాయ నమః అని చెప్పాలి. మేరు మెరువును, నిలయ నివాస స్థానంగా గలది. అమ్మవారు మేరు పర్వతం శిఖరం మీద ఉంటుందంట. భూమి మీద ఈ మేరు పర్వతము ఉత్తర దిశగా ఉంటుంది. భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని మెరువు అంటారు. భూమి యొక్క దక్షిణ ధ్రువాన్ని మందారము అంటారు. ఈ క్రింది పటంలో చూపిన విధంగా ఈ రెంటిని కలిపే ఎన్ఎస్ రేఖను అంటే భూమి యొక్క ధ్రువాక్షను భూమికి సంబంధించిన మెరువు అంటారు. అలాగే మనలో కూడా మూలాధారము దక్షిణ ధ్రువం అయితే సహస్రారము లేదా బ్రహ్మరంధ్ర ప్రాంతము ఉత్తర ధ్రువం అవుతుంది. ఈ రెంటిని కలిపే వెన్నెముకను యోగదండము లేదా బ్రహ్మదండము లేదా మెరువుదండము అంటారు. ఈ దండానికి పైన కొన మెరువు, ఈ క్రింది కొన మందారం అవుతాయి. ఈ మెరువు గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ప్రథమ భాగంలోని వచ్చే సుమేరు మధ్య శృంగస్థ అనే 55వ నామము చదువుకోవాలి. అమ్మవారి మెట్టినిల్లు సహస్రారం కాబట్టి ఇది మెరువును సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు మేరు నిలయ అయ్యింది. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు ఈ మెరువును సూచిస్తుంది. బైందవాసన అనే నామం ముందు రాబోతుంది. శ్రీచక్రపరంగా ఈ నామం యొక్క అర్థం కూడా మేరు నిలయ నామం యొక్క అర్థాన్ని సూచిస్తుంది. దృఢమైన అంటే 3D శ్రీచక్రంలో అంటే శ్రీచక్ర ఉద్దార్థంలో ఎత్తుగా గోపురంలా ఉండే చోటులో మధ్య బిందువు ఈ మెరువు. అమ్మవారి స్థానము అది కాబట్టి అమ్మవారు మేరు నిలయ. 1 సహస్రారమందు ఉండునది. 2 వెన్నెముకపై కొన వద్ద ఉండునది. 3 భూమికి ఉత్తర ధ్రువమందు ఉండునది అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. మేరు పర్వతము నివాసంగా గలది. మేరు ప్రస్తారము నివాసంగా గల, మేరు మంత్రము నివాసంగా గల లలిత సదైవస్తే మహాదూత్య త్వాస్వామితో జలద్బంద్యత శేషాంస్త సూచుత్యతశ తద్భుయి పరమే యోమినోం త్వం తే చిత్రాత్తు సంస్థిత ఇత్యాదీన బహునో విశేషః ఉక్తా తే గురుముఖా దేవాః గత్వః యద్వా చక్రరాజస్య ప్రస్తార భూకైలాస సమేరు భేదత్ తత్ర వైశన్యాద్యష్టకేన సహ భేదభావన భ్రూపస్తహార మాతృకాకర్ష్యత్ కైలాస ప్రస్తార షోడశభిర్నిత్యభిష్యత్ మేరు ప్రస్తార మేరురినిత్య తదాత్మస్య భావన నైవ నిలయ యస్య ఇత్యర్థ భావన ప్రకారార్చ సనాత్కుమార సనానందన శిష్ట సంస్థితాను త్రిసాషు త్రివిధ క్రమేణ ప్రతిపాదిత అథవా భూమిశ్చంద్ర శివో మాయాశక్తి కృష్ణ ద్వామేధావో అర్ధచంద్రాశ్చ బిందుశ్చ నావరో మేరురుచ్యత ఇది జ్ఞానార్చననే ఉద్రోతో నవాక్షరో మంత్రో మేరు పదవాచ్య ఏ ఏవ నిలయ సర్వమంత్రోద్భవ స్థానం యస్య తదోపిత్యం మహాత్రిపురసుందరాయ మంత్ర మేరు సముద్భవ ఇత్యది. తంత్రరాజమందరి 28వ పటాములనందు షోడాశ నిత్యాలకు లోకాత్మకత్వము తెలిపెదను వినుము అని ప్రారంభించి సముద్రములు ద్వీపములతో కూడిన భూమినంతటిని వర్ణించిన తర్వాత ఇట్లు చెప్పెను. మెరువు మధ్యమందు గొప్ప కాంతి గలదై లలితాదేవి ఎల్లప్పుడూ ఉండును. దానికి చుట్టూ సముద్రం నందు మిగిలిన
14 నిత్యలు ఉందురు. దానికి బయట పరమాకాశమందు చివర చిత్రాదేవి నిత్య ఉన్నది అని ఈ విధంగా అనేక విశేషములు మెరుగునందు లలితా నివాసములు చెప్పబడినాయి. ఈ విశేషములన్నీ గురువుల ద్వారా తెలుసుకొనవలేను. లేదా శ్రీచక్రమునకు భూప్రస్థారము, కైలాస ప్రస్థారము, మేరు ప్రస్థారము అని 3 ప్రస్థారములు గలవు. వానిలో వాషిన్యదష్టికములతో శ్రీచక్రమునకు ఐక్య భావన చేసినతో అది భూప్రస్థారము అగును. మాతృకా వర్ణములకు శ్రీచక్రమునకు ఐక్య భావన చేసినచో అది కైలాస ప్రస్థారము అగును. షోడాశ నిత్యాలకు శ్రీచక్రమునకు ఐక్య భావన చేసినచో అది మేరు ప్రస్థారం అగును. ఇట్టి మెరువే నివాసంగా గలదని అర్థము. వీనిని భావన చేయు పద్ధతి కూడా సనాత్కపర సంహిత ఎందును, సనానంద సంహిత ఎందును, వశిష్ఠ సంహిత ఎందును 3 విధములుగా చెప్పబడినది. లేదా జ్ఞానావర్ణములో 9 అక్షరముల మంత్రము ఉద్ధరింపబడినది. ఆ మంత్రమునకు మెరుగు అని పేరు. ఈ మెరువే నివాసనంగా గలది. మేరు మంత్రముల నుండి ఏ దేవి మంత్రములన్నీ పుట్టుచున్నాయి. ఈ విషయము ఇతరాత్ర చెప్పబడినది. మహాత్రిపుర సుందరి మంత్రములన్నీ మేరు మంత్రము నుండి పుట్టినవా అని గలదు. మేరు మంత్రోద్ధారణము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.